హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్స్ కిచెన్. స్టవ్ని కానీ మిక్సీని కానీ ఉపయోగించకుండా పిల్లలు కూడా ఈజీగా చేసుకునే స్వీట్ డిజర్ట్ అమర్ఖండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఫిల్టర్ నుంచుకుని పల్చటి బట్టను తీసుకుని అందులోకి 1/2 లీటర్ వరకు ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం పుల్లటి పెరుగును కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగును మాత్రమే తీసుకోవాలి. పెరుగు నుండి వాటర్ని సెపరేట్ చేసుకోవడం కోసం ట్యాప్కి తగిలించడం కానీ లేదా ఇలా గట్టిగా మూటకట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బాగా పండిన చిన్న సైజు మామిడి పండును ముక్కలుగా కట్ చేసుకుని విస్కర్ సహాయంతో మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ బంగినపల్లి మామిడి పండును ఉపయోగిస్తున్నాను. గుజ్జు ఎక్కువగా ఉండే ఏ మామిడి పండునైనా ఉపయోగించవచ్చు. ఇలా మెత్తని పేస్ట్లా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. గంట తర్వాత పెరుగు నుండి వాటర్ మొత్తం సెపరేట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ ముద్దను వేరొక బౌల్లోకి తీసుకుని విస్కర్ సహాయంతో సాఫ్ట్గా చేసుకోవాలి. పెరుగును సాఫ్ట్గా చేసుకున్న తర్వాత మనం తీసుకునే మామిడి పండు తీపిని బట్టి ఇందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల పంచదార పొడిని కానీ లేదా పటికి బెల్లం పొడిని కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే రెడీ చేసుకుని ఉంచుకున్న మామిడి పండు పేస్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్లోకి మంచి ఫ్లేవర్ అలాగే కలర్ రావడం కోసం వేడి పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వును కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు పాలను కలర్ అలాగే ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాం కాబట్టి వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. పంచదార పొడి అలాగే మామిడి పండు గుజ్జు అయిపోయేంత వరకు కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని బాగా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకుని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకుని చల్లగా సర్వ్ చేసుకోవడమే. వేసవి కాలంలో స్టవ్ వెలిగించే పని లేకుండా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోగలిగే ఈ హెల్దీ డిజర్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.